వెల్కమ్ బ్యాక్ అగైన్. దిస్ ఇస్ విదయ్. యు వాచ్ వీదరికి యూట్యూబ్ ఛానల్. గైస్, లేటెస్ట్ జాబ్ అప్డేట్ వచ్చింది. మీరు 7th March కల్లా గుర్తుపెట్టుకోండి, 7th March కల్లా మీరు అప్లై అయితే చేసేసుకోవాలి. సో బిగ్గెస్ట్ హైరింగ్ అప్డేట్ అయితే వచ్చింది మనకి జోహో నుంచి. సో జోహో నుంచి సాఫ్ట్వేర్ డెవలపర్ రోల్కి వీళ్ళైతే హైరింగ్ అయితే చేస్తున్నారు. మీరు ఎనీ గ్రాడ్యుయేషన్, ఎనీ స్ట్రీమ్ మీరు చక్కగా అయితే అప్లై చేసుకోవచ్చు. మీరు ఫ్రెషర్స్ అయినా, ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ అయినా పర్వాలేదు. మీకు కనుక సి లాంగ్వేజ్ కానీ, C++ కానీ, జావా కనుక వస్తే మీరు ఈ పర్టికులర్ జాబ్కి అప్లై అయితే చేసుకోవచ్చు అన్నమాట. చాలా ఎక్కువ మందికి గ్రాడ్యుయేషన్తో సంబంధం లేకుండా C++, జావా నేర్చుకొని ఉంటారు కదా. మీరు ఏం నేర్చుకున్నారో కింద కామెంట్ అయితే చేయండి. సో నేను కూడా తెలుసుకుంటాను. ఆ యొక్క స్కిల్ మీద, లాంగ్వేజ్ మీద మేము జాబ్స్ తీసుకురావడానికి అయితే మ్యాక్సిమం ట్రై చేస్తాం. ఇప్పుడు జోహో నుంచి వాళ్ళు అడిగింది ఏంటంటే సింపుల్గా C++ ఆర్ జావా కనుక వస్తే వెంటనే అప్లై అయితే చేసుకోండి అని చెప్తున్నారు. సో గైస్, చాలా మంచి అప్డేట్ గైస్. సో మీరు ఆ జోహోకి అప్లై చేయడానికి కావాల్సిన డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్ కట్గా నీట్గా జూమ్ చేసి స్క్రీన్ మీద ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బిఫోర్ దట్ కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి. గైస్, మనకైతే 3 నుంచి 5 lakhs వరకు మనకైతే శాలరీ అయితే ఉంటుంది, ముందుగానే చెప్పేస్తున్నాను. ఓకే, సో చాలా మంచి అప్డేట్. సో తప్పకుండా వన్స్ మీ ప్రొఫైల్ కనుక షార్ట్ లిస్ట్ అవుతే వీళ్ళ దగ్గర నుంచి మనకైతే టెస్ట్ లింక్స్ వస్తాయి. మనకి ఇంటర్వ్యూ అంతా కూడా మనకైతే వాళ్ళు కొన్ని డిఫైన్డ్ లొకేషన్స్ ఇస్తారు. ఆ లొకేషన్కి వెళ్ళి మీరైతే సో టెస్ట్ రాయాల్సి వస్తుంది, ఇంటర్వ్యూ అటెంప్ట్ చేయాల్సి వస్తుంది. గుర్తుపెట్టుకోండి గైస్. ఓకే, మంచి అప్డేట్. సో అన్ని డీటెయిల్స్ చెక్ చేసేద్దాం. లెట్స్ స్టార్ట్. గైస్, మనకి ఇక్కడ చూడండి, జోహో యొక్క అఫీషియల్ కెరీర్ పేజ్లో మనకైతే స్పాట్ ఉంది. సాఫ్ట్వేర్ డెవలపర్ రోల్కి వీళ్ళైతే హైరింగ్ అయితే చేస్తున్నారు. C++, జావా వీళ్ళకైతే కావాలట. 0 to 3 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ అందరూ కూడా దీనికి అయితే ట్రై చేయొచ్చు. 7th March లాస్ట్ డేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ మెన్షన్ చేస్తారు. మీరు డిజైన్, డెవలప్ హై వాల్యూమ్స్ ఆఫ్ లో లేటెన్సీ అప్లికేషన్స్ మీరైతే డిజైన్ చేస్తారు. డిజైన్ ఫేజే కాకుండా మీరు టెస్టబుల్ అండ్ ఎఫిషియెంట్ కూడా మీరు టెస్టింగ్ ఫేజ్లో కూడా వర్క్ చేస్తారు. అంటే సాఫ్ట్వేర్ డెవలపర్ యాజ్ అ సాఫ్ట్వేర్ టెస్టర్కు కూడా మనకి వచ్చే జాబ్ వచ్చే ఛాన్స్ అయితే ఉందన్నమాట. మంచి అప్డేట్ అని చెప్పొచ్చు. సో ఇక్కడ చూడండి, మనకి ఇంటర్వ్యూ కాల్ లెటర్స్ విల్ బి సెంట్ ఓన్లీ ద షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ టు దేర్ రిజిస్టర్ ఈమెయిల్ ఐడి. కాల్ లెటర్ ఈజ్ మ్యాండేటరీ టు టేక్ అప్ దిస్ టెస్ట్ అనేసి ఇచ్చారు. సో కాల్ లెటర్ కంపల్సరీ ఉండాలన్నమాట. సో ఆ కాల్ లెటర్ వచ్చిన తర్వాత దాని ప్రింట్అవుట్ తీసుకొని వీళ్ళు మనకి తమిళనాడులో ఉంటుంది వీళ్ళది. ఎప్పుడు కూడా చెన్నై అన్నది ఒక మెయిన్ హెడ్ క్వార్టర్స్ అనమాట మనకి ఎప్పుడు కూడా జోహో. అక్కడే మనకైతే టెస్ట్ అండ్ ఇంటర్వ్యూ ప్రాసెస్ అంతా కూడా జరుగుతుంది. అక్కడికి మీరైతే వెళ్ళాలని చెప్తున్నారు. కైండ్లీ నోట్ ద వర్క్ లొకేషన్ కుడ్ బి ఎనీవేర్ ఇన్ తమిళనాడు. వీ ఎక్స్పెక్ట్ ద క్యాండిడేట్స్ టు వర్క్ ఫ్రమ్ ద లొకేషన్ ఇన్ఫార్మ్డ్ పోస్ట్ ఇంటర్వ్యూ ప్రాసెస్ అని మెన్షన్ చేశారు. ఓకే, కైండ్లీ రీఫ్రైన్ ఫ్రమ్ టేకింగ్. ఇదేంటంటే మెయిన్, సో జోహో నుంచి చాలా ఎక్కువ జాబ్స్ పడుతుంటాయి సైమిల్టేనియస్గా. చాలామంది అప్లై చేసుకుని సో మనకి ఇంటర్వ్యూ ప్రాసెస్ జరుగుతుండగానే ఈ జాబ్ పడింది కదా, దీనికి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. ఒకటి కంప్లీట్ అయిన తర్వాత ఇంకో దానికి అయితే అప్లై చేయాలని వీళ్ళైతే చెప్తున్నారు. ఓకే, సో రిజిస్ట్రేషన్ ఫామ్ ఇక్కడ చూడండి, మనకి మీకు ఫుల్ నేమ్, ఈమెయిల్ అడ్రస్, మొబైల్ నెంబర్ ఇచ్చేస్తారు. డేట్ ఆఫ్ బర్త్, ఇయర్ ఆఫ్ గ్రాడ్యుయేషన్ చూడండి ఎక్కడి నుంచి ఎక్కడ వరకు ఇచ్చారు. 2025, 24, 23, 22, 21 మొత్తం చాలా వరకు ఇచ్చారు. సో 0 to 3 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్నారు కాబట్టి ఎనీ గ్రాడ్యుయేషన్ 25 బ్యాచ్ వరకు కూడా చక్కగా అయితే ట్రై చేయొచ్చు. టోటల్ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ 3 years వరకు మనకైతే ఇచ్చారు. కరెంట్ CTC ఎంత అని అడుగుతున్నారు, ఎక్కడైనా వర్క్ చేస్తే లేకపోతే నాట్ అప్లికబుల్. ఎక్స్పెక్టెడ్ చూడండి 3 to 5 అన్నది మినిమం అన్నమాట. ఓకే, ఒక ఫ్రెషర్కి. నోటీస్ పీరియడ్ మనకి చూస్తే ఇమీడియట్ పెట్టడానికి అయితే ట్రై చేయండి. నేటివ్ డిస్ట్రిక్ట్ అంటే తమిళనాడులో ఉన్న నేటివ్ డిస్ట్రిక్ట్స్ ఇక్కడ మనకైతే కనిపిస్తుంటాయి. ఎందుకంటే మెయిన్ ఫస్ట్ తమిళనాడు వాళ్ళు, చెన్నై వాళ్ళు మనకి ఫస్ట్ అప్లై చేసుకుంటారు కాబట్టి. సో మనం ఏపీ, తెలంగాణ కాబట్టి మనం ఏం చేయాలంటే ఇలా కిందకు వచ్చేసి ఇక్కడ అదర్స్ అని ఉంటుంది చూడండి ఒకసారి. ఆ అదర్స్ పెట్టాలి గైస్, గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇది ఎప్పుడు మనకి ఈ జోహో నుంచి ఇది ఒక ప్రాబ్లం ఉంటుంది, చాలామందికి తెలియదు. బ్రో మా యొక్క డిస్ట్రిక్ట్ లేదని కామెంట్ చేస్తుంటారు. ఇక్కడ అదర్స్ అయితే క్లిక్ చేయండి. స్టేట్ ఇక్కడ చూస్తే మనకి రీచర్ చూస్తారా, ఆంధ్రప్రదేశ్ ఉంటుంది, తెలంగాణ అయితే తెలంగాణ కూడా ఉంటుంది. సో అందరూ కూడా దీనికి అయితే ట్రై చేయొచ్చు. నేషనాలిటీ ఇండియన్ ఇచ్చేస్తారు. జోహోకి మీరు ముందుగా అటెంప్ట్ చేశారా బేస్ ఆన్ దట్ ఇక్కడ ఇవ్వండి. హౌ డిడ్ యూ నో అబౌట్ దిస్ అనేసి ఇచ్చారు. సింపుల్గా మనకి లింక్ అని ఇచ్చేస్తే సరిపోతుంది. మీకు రెజ్యూమ్ ఇక్కడ అటాచ్ చేయాలి, సబ్మిట్ మీకు ఇచ్చేస్తే సక్సెస్ఫుల్గా సబ్మిట్ చేసినట్టు ఒక మెయిల్ అయితే రిసీవ్ చేసుకుంటారు. సో గైస్, అందరికీ కలిపి ఒకేసారి షార్ట్ లిస్టింగ్ ఈమెయిల్స్ పంపిస్తారు. గుర్తుపెట్టుకోండి, మేము అప్లై చేస్తుంటే మాకు రిప్లై రావట్లేదు ఏంటి బ్రో అని కింద కామెంట్ చేయొద్దు. జోహో నుంచి అందరికీ ఒకేసారి వస్తుంది. అది వచ్చిన వెంటనే మన యొక్క టెలిగ్రామ్ ఛానల్, ఇన్స్టాగ్రామ్ పేజ్లో మేమైతే అప్డేట్ అయితే ఇస్తాం. అందుకే రెగ్యులర్గా ఫాలో అవడానికి అయితే మ్యాక్సిమం ట్రై చేయడం మా యొక్క సోషల్ మీడియా లింక్స్. ఓకే, మర్చిపోవద్దు. వీడియో డిస్క్రిప్షన్లో అన్ని లింక్స్ ఉంటాయి, అక్కడ నుంచి అయితే యాక్సెస్ చేయండి. ఇంకొక మంచి జాబ్ అప్డేట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, బాయ్.